చామంతి రాజమణిహారాన్ని బొడ్డెమ్మలో పెట్టి పూజ చేస్తూ ఉంటుంది. ఆ బొడ్డెమ్మని ఇంట్లో ప్రతిష్ఠించి దగ్గరుండి చంద్రిక, శ్యామల, చామంతి ముగ్గురు కూడా పూజ చేస్తూ ఉంటారు. బొడ్డెమ్మలో ఉన్న రాజమణిహారం కనిపించకుండా చామంతి పువ్వులతో కప్పేసి ఉంటుంది. అయితే కాస్త బయటికి కనిపిస్తూ ఉండటంతో సూర్యకాంతి కాస్త ఆ రాజమణిహారంపై పడి ఇల్లంతా కూడా వెలుగులతో నిండిపోతుంది. దాంతో రమాదేవికి ఆ బొడ్డెమ్మలో రాజమణిహారం ఉందని అర్థమైపోతుంది. వెంటనే గుణపం తీసుకువచ్చి బొడ్డెమ్మని పగలగొట్టబోతూ ఉంటుంది. "ఆగు రమ, ఏం చేస్తున్నావు?" అని హర్ష అడ్డుపడుతూ ఉంటాడు. దాంతో పగలగొడుతున్న రమాదేవి కాస్త ఒక్క క్షణం ఆగిపోయి, "ఏంటి హర్ష, నీకు అర్థం కావటం లేదా? ఈ బొడ్డెమ్మలోనే రాజమణిహారం ఉంది. అందుకే ఇల్లంతా వెలుగులతో నిండిపోయింది. నాకు ఆ రాజమణిహారం కావాలి. ఈ బొడ్డెమ్మని పగలగొట్టే తీరుతాను" అని రమాదేవి అంటుంది. "అమ్మగారు, వద్దమ్మగారు, ఇందులో ఎలాంటి రాజమణిహారం లేదమ్మగారు. మీరు బొడ్డమ్మని పగలగొడితే అది ఈ కుటుంబానికే మంచిది కాదు. నేను వేడుకుంటున్నాను, వద్దు, పగలగొట్టకండి" అని చామంతి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. "అవును, అలా చేయకండి, మంచిది కాదు" అని చంద్రిక కూడా వేడుకుంటూ ఉంటుంది. "ఏయ్, పోవే పక్కకి" అని చామంతిని తోసేసి మళ్ళీ గుణపం ఎత్తుతుంది. ఈసారి చంద్రిక రమాదేవి చేతిలో ఉన్న గుణపాన్ని అడ్డుపట్టుకుంటుంది. "ఏయ్, ఏంటే నాకే అడ్డుపడుతున్నావు? నీకు బ్రతకాలని లేదా? అడ్డు తప్పుకుంటావా లేదా?" అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. "నిన్ను చంపేస్తానని" రమాదేవి వార్నింగ్ ఇస్తున్నా కూడా చంద్రిక ఉగ్రరూపంతో రమాదేవి వైపు చూస్తూ ఉంటుంది. "ఏయ్, తల దించవే, తల దించుతావా లేదా?" అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. "మీరిలా చేయటం తప్పు" అని చంద్రిక చెప్తుంది. "ఏయ్, ఏంటే నా చేతిలో చస్తావే, నన్నే ఎదిరించి మాట్లాడతావా?" అని రమాదేవి రాక్షసిలా అరుస్తూ ఉంటే, "చెయ్యి తీస్తావా లేదా?" అని చంద్రిక ఉగ్ర రూపం చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చంద్రిక ఒక్కసారిగా "చెయ్యి తీస్తావా లేదా?" అని రమాదేవికే ఎదురు చెప్పటంతో అక్కడ ఉన్న చామంతి, ప్రేమ్, జగదీష్ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే రమాదేవి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది.